ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ తప్పనిసరిగా ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజుకో మంత్రి తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించారు. రాబోయే 2-3 రోజుల్లో లోక్సభ నియోజకవర్గ కమిటీల ప్రకటన ఉంటుందని వెల్లడించారు. కావలి పరిణామాలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా ఇతర ముఖ్య నేతలు, బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజా దర్బార్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే పార్టీ కేంద్ర కార్యాలయానికి, తన క్యాంపు ఆఫీసుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారని లోకేష్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ప్రతిరోజు ఓ మంత్రి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. పార్టీ అంతర్గత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణా తరగతుల నిర్వహణ, ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తలకు బీమా అందజేత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నకిలీ మద్యం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టైన వైసీపీ నేత జోగి రమేష్ కులం పేరుతో బీసీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. తప్పు చేసి కులం పేరు వాడుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని ఆక్షేపించారు. జోగి విమర్శల్ని తిప్పికొట్టడంలో టీడీపీలోని కొందరు నేతలు నిర్లక్ష్యంగా ఉండడాన్ని తప్పుబట్టారు. తిరువూరు వివాదంలో అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. టీడీపీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు మరణిస్తే బీమా సొమ్ము పార్టీ జాతీయ అధ్యక్షుడి సంతకంతో ఇచ్చే సంతాప పత్రాల అందజేతలోనూ కొందరు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయిలో తక్షణం వీటిని బాధిత కార్యకర్తల కుటుంబాలకు అందజేసి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఎన్టీఆర్ భవన్ కు పిలిపించుకుని లోకేష్ మాట్లాడారు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు చనిపోయినప్పుడు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఆయన సీటు త్యాగం చేస్తేనే మీరు ఎమ్మెల్యే కాగలిగారని కృష్ణారెడ్డితో అన్నారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. 6వ తేదీన లోకేష్ కావలి వెళుతున్నందున ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులకు సూచించారు. సుబ్బానాయుడితో తనకు విభేదాలు లేవన్న కావ్య కృష్ణారెడ్డి ఆయన సూచించిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు.